హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంది కామెంట్లో ఒకటి అడిగారు, మీరు గులాబీలకు అండ్ మందారాలకు ఏ ఫెర్టిలైజర్ ఇస్తున్నారు షేర్ చేయండి చెప్పండి అని. ఆయన చాలా వీడియోస్ చేశాను, చాలా పోషకాల ఫెర్టిలైజర్స్ గురించి కూడా చెప్పాను. ఎక్కువగా పూలు రావడానికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను బనానా ఫెర్టిలైజర్. అది రీసెంట్గానే ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో చేశాను. కావాలంటే అది మీకు లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇక్కడ దానికోసమే మళ్ళీ ఈరోజు వర్షం పడ్డప్పుడు ఎలా వేయాలనేది మీకోసం ప్రత్యేకంగా చూపిస్తున్నాను. ఈ మధ్య కామెంట్లు అయితే ఎప్పుడు అడిగేది ఏంటంటే, ఎక్కువ పువ్వుల కోసం మంచిది ఫర్టిలైజర్ చూపించండి అని. ఇది పువ్వులే కదండి, అన్నిటికీ ఎక్కువ పువ్వులు తీసుకోవడానికి అన్నిటికీ పనిచేస్తుంది. నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. అయితే నేను మొన్న బనానా ఫర్టిలైజర్లో కొంచెం బెల్లం తగ్గిందని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక పావు కేజీ అంతా యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ దీంట్లో ఇప్పుడు ఏం చేశానంటే, ఈరోజు మార్నింగ్ చాలా వర్షం పడింది. ఇంకా వాటర్లో మిక్స్ చేయకుండా ఒక్కొక్క మొక్క చుట్టూ, ఇప్పుడు మనకు వాటర్ పడ్డా కూడా వర్షం పడినా కూడా అవి అందులో కొంచెంగా మొక్క అనేది తీసుకుంటుంది, ఇంకా డ్రైన్ హోల్ నుంచి పోదు. ఇలా మనకు అన్ని మొక్కలకి ఇప్పుడు చామంతి, ఇంకా గులాబీ, మందార అన్నీ నేను గులాబీ మొక్కలు అన్ని స్టెమ్స్ కట్ చేసినాక చిగురుతో సహా మొగ్గలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇచ్చామనుకో ఫ్లవర్ అనేది మంచి సైజులో పూస్తే ఎక్కువ మొగ్గలు అనేది రాలిపోకుండా నిలబడతాయి అన్నమాట. మందారం మొగ్గలు కూడా అంతే, ఎక్కువగా మొగ్గలు ఉన్నప్పుడు కొన్ని రాలిపోతూ ఉంటాయి, పండు రాలిపోతూ ఉంటాయి. అలా రాలిపోకుండా ఉండాలంటే ఈ బనానా ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఒకటేమో వాటర్ రూపంలో ఇస్తాను, ఒకటేమో నేను ఒక్కొక్కసారేమో ఇలా ఇస్తాను. వర్షాలు పడినప్పుడు ఇంకా ఇలా ఇస్తూ ఉంటాను. నేను అన్ని మొక్కల మధ్యలో కొంచెంగా పెడుతున్నాను. ఇదేంటంటే మొక్కకు కావాల్సినంత తీసుకుంటుంది. ఇప్పుడైనా 2-3 డేస్ నుంచి చాలా వర్షాలు పడ్డాయి, ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మార్నింగ్ కూడా ఫుల్ వర్షం పడింది. అయితే మరి ఇన్ని రోజుల నుంచి మనం వీటికి పోషకాలు ఆపేస్తే బాగోదు కదా, అంతా క్రాఫ్ట్ దశలో ఉన్నాయి కదా, ఫ్లవర్స్ కూడా రావాలని చెప్పేసి నేను ఈ విధంగానైతే ప్రతిసారి ఇస్తూ ఉంటాను. ఇంకా నేను పాత వీడియోస్ కూడా చెక్ చేసి అందులో కూడా కనిపిస్తుంది మీకు. నేను ఇలా ఇస్తుంటాను వర్షాలు పడినప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఇయ్యగానే ఏం వర్షం పడదు, వర్షం పడే సిచ్యువేషన్ కూడా ఏం లేదు. వాటర్ ఎట్లాగో వాటికి అవసరం లేదు, ఎందుకు వాటర్ వేస్ట్గా వేయడం, అందుకని చెప్పేసి ఈ విధంగా ఇచ్చిందనుకో మళ్ళీ వర్షం పడ్డప్పుడు అది ఆటోమేటిక్గా మొక్క అనేది తీసేసుకుంటుంది. ఇప్పుడు మనం ఏ మొక్క మొదట్లో ఎలా అయితే మనము ఈ బనానా ఫర్టిలైజర్ పెట్టామో దానిపైన కొంచెం మట్టి కప్పేసుకోవాలి. చూడండి ఇప్పుడు కాకరకాయలు అయితే ఎన్ని వచ్చినాయి, ఒక మొక్కకు 4-5 కాకరకాయలు వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇంకా హార్వెస్ట్ చేయట్లేదు, చేసే రోజు మీకు చూపిస్తాను. ఇది ర్యాండమ్గా వచ్చిన మొక్క తెలుసా, అసలు నేను పెట్టలేదు, జస్ట్ ర్యాండమ్గా కిచెన్ వేస్ట్తో వచ్చిన మొక్క అనమాట. మంచి క్రాఫ్ ఇస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం పెట్టకపోయినా కూడా ఆటోమేటిక్గా వచ్చి కూడా ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే క్రాఫ్ వస్తుందంటే. ఈ కాకరకాయలు కూడా మళ్ళీ మంచి కాకరకాయలు వచ్చినాయి, ఈ సీడ్ కూడా చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ పెద్ద సైజు లావుగా ఉండే కాకరకాయలు కంటే ఇట్లా మీడియం ఉండేటే చేదు ఉండవు, మంచిగా ఫ్రై అవుతుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య నేను రీసెంట్గా మార్కెట్లో తీసుకొచ్చిన కాకరకాయలు అస్సలు బాగాలేదు, హైబ్రిడ్ అవి. ఇది దేశీ అనమాట. ఇక్కడ చూడండి టమాటాలు కూడా గుత్తులుగా వచ్చాయి. ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చాను కదా, మళ్ళీ ఇంకా వాటిపైన చిన్న మట్టి అనేది చల్లుతున్నాను. అది ఆప్షనల్, చల్లొచ్చు చల్లకపోవచ్చు. చూడండి ఇది దేశీ టమాటో, ఇవి కూడా ర్యాండమ్గానే వచ్చినాయి. అసలు చాలా హ్యాపీగా ఉంది అసలు నాకైతే. ఈ సంవత్సరం నా చేతులతో పెట్టిన మొక్కలు చాలా తక్కువ, వాటంతటి అవి వచ్చి కూడా మంచి మనకు క్రాఫ్ట్ని హీల్ని ఇస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అది కూడా ఆర్గానిక్లో. ఇది కూడా తెలుసా, ఇదైతే ఎప్పుడో పెట్టిన సీడు, అసలు ఇది టూ మచ్గా. నేను ఈ బీన్స్ మొక్క పెట్టి లాస్ట్ ఇయర్ పెడితే ఈ సమ్మర్లో జర్మినేట్ అయింది, దాదాపు 8 months తర్వాత అది జర్మినేట్ అయింది. అలా ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. ఇది హైబ్రిడ్ కదా, చాలా బీన్స్ అయితే అసలు నెంబర్ ఆఫ్ వస్తున్నాయి తెలుసా. ఎప్పుడు కాయలు ఉంటే అప్పుడు నేను కోయటమే. అసలు బీన్స్ అయితే నిజంగా టూ మచ్ హార్వెస్ట్ తీసుకున్నాను. కాకపోతే అది ఎప్పుడు నాకు ఒక మొక్క పైన ఒక 5-6 అట్లా కనిపించినాక వెంటనే కోసేస్తుంది, ఎందుకంటే అవి మళ్ళీ సీడ్స్ ముదిరిపోతాయి కదా మొక్క పైన అని చెప్పేసి. ఆ సీడ్ అనేది ముదిరిపోతుంది కదా, అందుకే కనీసం డే బై డే అయినా 5-6 అయితే ఖచ్చితంగా బీన్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి అన్నీ ఒకేసారి ఏదో ఫ్రైయో ఎందులో కాంబినేషన్లో వంట చేస్తూ ఉంటాను. ఇక్కడ పచ్చిమిర్చి కూడా చాలా బాగా వస్తుంది. అన్నీ కూడా మంచి ఉన్న క్రాప్ దశలో ఉన్నాయి. ఫ్లవర్స్ కానీ, ఇంకా వెజిటేబుల్స్ కానీ, బీరకాయలు కానీ. ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ చూడండి ఒక్కటే స్టెమ్ము, ఇటువైపు ఒక చిన్న స్టెమ్ పడింది. దీనికి చూడండి ఒక స్టెమ్కి 5 కాయలు ఉన్నాయి. ఎంత చక్కగా అనిపించిందంటే 5 ఉన్నాయి. ఇటే ఇట్లున్నాయి, ఇంక అటువైపు ఎలా ఉన్నాయి, ఇటువైపు ఒక స్టెమ్ ఇటు పడిపోయింది. దీనికి ఒక్కదానికి ఎంత చక్కగా వచ్చినాయి చూడండి.
5, 6 ఉన్నాయి అసలుకి. ఇక్కడ 3 పైన 2. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. బాగానే వస్తున్నాయి కాయలైతే, చాలా చక్కగా వస్తున్నాయి. బీన్స్ అయితే నిజంగా మంచిగా అనిపిస్తుంది, ఇట్లా ర్యాండమ్గా వచ్చి కూడా ఇంత బాగా క్రాప్ వస్తుందంటే. ఆ తర్వాత దోసకాయలు కూడా మీరు ఆల్రెడీ చూశారు కదా, మన గార్డెన్లో దోసకాయలు కూడా బాగా వస్తున్నాయి. ఈ దోస మొక్క కూడా ర్యాండమ్గా జర్మినేట్ అయింది, ఇదేం నేను పెట్టింది కాదు. ఇది కూడా చాలా బాగా వస్తుంది. కాకపోతే దీనికి ఏంటంటే ఒక పండు ఈగ అనేది ఊకే వాటికి హోల్స్ పెడుతుంది, అదొక్కటే ప్రాబ్లము. ఇవేమీ ఫాలినేట్ చేయకపోయినా కూడా హనీబీసే ఫాలినేట్ చేస్తున్నాయి, చక్కగా వస్తున్నాయి అనుకుంటే ఈ పండు ఈగ సమస్య ఒకటి బాగా ఎక్కువైపోయింది. దానికదే తీగ పైకి వెళ్ళిపోయి మంచి క్రాప్ అనేది అయితే వస్తుంది. అవి హోల్స్ పెట్టడం వల్ల అదే ప్రాబ్లం ఉంది ఎప్పుడు కూడా. ఇంకా చూడాలి, వాటికి చెప్పాను కదా ఒకటి ఉంటుందిలే అమెజాన్లో, అది కొనేసి పెట్టాలి. ఈ విధంగా అయితే దోసకాయలు కూడా బీభత్సంగా కాసినాయి, చాలా బాగా వచ్చినాయి. అలాగే ఇప్పుడు వంకాయలు కూడా చూద్దాం. వంకాయలు చూడండి ఇక్కడ ఎన్ని వచ్చాయో. ఇది ఈ ఇయర్ మొక్క కాదులేండి, లాస్ట్ ఇయర్ది. ఎంత బాగుంది. ఇప్పుడు మన గార్డెన్లో అసలు మొక్కలు లేకుండా అయిపోయినాయి వంకాయలు. ఈ సీడ్స్ కోసమే నేను మళ్ళీ చూస్తున్నాను. మన నర్సరీలో అడిగాను బట్ లేవు అక్కడైతే. ఈసారి తీసుకురావాలి ఎలాగైనా. ఊరు వెళ్ళినప్పుడే ఇంకా నాకు అన్నీ దొరుకుతాయి. మా ఊరు దగ్గర ఒక పెద్దది ఆర్గానిక్ స్టోర్ ఉంటుంది అనమాట, అందులో లేని సీడ్స్ అనేది ఉండవన్నమాట, చాలా ఉంటాయి. అసలు ఓన్లీ అవి సీడ్స్ షాపే అనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో తీద్దామనుకున్నాను కానీ ఆ రోజు వాళ్ళు బిజీగా ఉండి తీయలేదు. ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో అయితే షూట్ చేస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంత చక్కటి హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. మొన్న పెట్టిన వీడియోలో చాలామంది మీ పువ్వులు ఇలా రావడానికి మీరు ఇస్తున్న ఫెర్టిలైజర్ చెప్పండి అని కామెంట్లో చాలామంది అడిగారు. ఇది చేసుకోండి, మీకు ఎటువంటి ఫ్లవర్ అయినా చక్కగా ఫ్లవర్స్ వస్తాయి, తిరుగు లేకుండా. మీ మొక్క నా మొక్కల్లాగా పుయ్యాలి అంటే మీకు రోజా పూలు అంటే చాలా ఇష్టమని కూడా కొంతమంది కామెంట్లో చెప్పారు. అలాంటప్పుడు ఈ పోషకాలు ఇవ్వండి. ఇది వారానికి ఒక్కసారి ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. 5-6 రోజులకు ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు, మన ఓపిక ఏదైనా సరే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్